హే వీరభద్ర ప్రసాద్ మనం ఈరోజు ఏదో నేను కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారు. ఒకసారి నా వీరభద్ర ఛానల్ భవిష్యత్ హెచ్చరికని చూసేదంతా చూడండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పాను, భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి అవుతాడని. తర్వాత ఆయన వీరభద్ర సైనికులు ఆయన కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ వీళ్ళంతా నడిపిస్తున్నాడు స్వామి. ఇప్పుడు మోడీ యోగులతో నడిపించి ఇన్ని రోజులు నడిపించినాడు. ఇప్పుడు వీళ్ళతో కొద్దిగా నడిచిన తర్వాత మన ఆయన వస్తుంటారు వీరబాబు సంతాలు. ఈ రాజకీయంతో వ్యవస్థ ఎట్లా బాగుపడతారు చెప్పు. ఈ రాజకీయ నాయకులు సపోర్ట్లు చేసుకుంటే వీళ్ళు ఐఏఎస్లు బాగా పనిచేయలేరు, ఐపీఎస్లు పనిచేయలేరు. వీళ్ళ నుంచే వీళ్ళు ఇబ్బందులు పడినారా? వీళ్ళేం కావాల్సి చేయరు. ఏమంటే ఏదో ప్రమోషన్ కోసం ఆశ, లేకపోతే బెదిరించో బ్లాక్మెయిల్ చేసో డబ్బుతో ఒకరికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఈ విధంగా రాజకీయం నుంచి నాశనం ఉంది కాబట్టి ఫస్ట్ వీళ్ళని మార్పు చేస్తారు అన్నమాట మన ఆయన. తర్వాత ఎండోమెంట్ ద్వారా దేవాలయాన్ని నడిపిస్తాడు. ధర్మకర్తలతోన మఠాధిపతులు పీఠాధిపతులు దేవాలయాలు నడుస్తారు. దీంట్లో సందేహం అవసరం లేదు. ఆయన వీరభోగ సంవత్సరాలు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చూసినాం కదా పవన్ కళ్యాణ్ నోడతారా ఇంతవరకు ఏ సెక్యులర్ మాట్లాడినాడా? మన మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మన ధర్మాన్ని మనం చెప్పలేకుండా మన మనిషే కాదరా ఈరోజు పవన్ కళ్యాణ్ నిరూపించాడు. అందుకే ఆయనకి 20 సీట్లు ఇచ్చినారు మన జై వీరభద్ర స్వామి.